జనాలు మనకు ఈ ఐజా మండలం ముఖ్యంగా చూస్తే ఐజా పెద్దవా కావచ్చు, తర్వాత ఐజా నుంచి ఈ మన తుపత్రాల గ్రామంగా అక్కడ రూట్ కావచ్చు, తర్వాత ఉత్తర రూట్ కావచ్చు, ఈ వాగులు కొంచెం బాగా పొంగి పొడుతున్నంత వల్ల జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు కురిసిన వర్షాల వల్ల రోజు ఎక్కడో దగ్గర మన మండలంలో దాదాపు 6-7 ప్రాంతాలలో ఇటువంటి సమస్య ఉంది. ఈ వర్షాల వల్ల కొంచెము సరైన వంతెనలు లేక జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏంటంటే ఏదో అలాగా అవసరం ఉందని చెప్పేసి అని వాళ్ళు జనాలు రెస్క్యూ చేసి కూడా వస్తున్నారు. దయచేసి అటువంటి రిస్క్ చేయకండి. దానికి ప్రత్యామ్నాయంగా ఈ రోడ్ల ప్రత్యామ్నాయంగా మనకు అత్యవసరమైతే తప్ప మనం జనాలు నీళ్ళలో రిస్క్ చేసుకొని వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం చేసుకోవద్దు. ఒక 2 రోజుల కింద సంఘటన చూస్తే మన ఐజా లోకల్లోనే ఈ మట్టితో ఉన్నటువంటి ఇల్లు కూలి ఒక బాలిక కూడా చనిపోవడం జరిగింది. 8 years బాలిక శ్రీకృతి అని చెప్పని. అందుకని చెప్పేసి అని కొంచెం ఈ పాత ఇంట్లో ఉన్నోళ్ళు కూడా దయచేసి పాత ఇల్లు ఉన్నోళ్ళు అక్కడ ఇంట్లో దాని యొక్క పరిస్థితి అప్పుడే తెలుస్తుంది. ఆల్రెడీ మేము కూడా ఈ పంచాయతీ కార్యదర్శులతో వాళ్ళతో మాట్లాడాము, ఒకవేళ వెరిఫై చేస్తున్నాము. అలాంటి కూలే స్టేజ్లో ఉన్నటువంటి ఇంట్లో ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ అక్కడికి ఖాళీ చేయించి వాళ్ళకి ఆల్టర్నేట్ వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారి దగ్గర మరియు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. కావున జనాలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఈ వర్షాకాలం అయినందున ఈ విద్యుత్ సంబంధించిన ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడక్కడ కరెంట్ షాక్తో ఈ స్తంభాలకు కూడా ఎర్తింగ్స్ అయిపోయి కూడా కరెంట్ షాక్తో కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కనుక పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరే కానీ కొంచెం ఇటువంటి విషయంలో ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే అత్యవసరమైతే తప్ప ఇప్పుడు ఇంకొకటి ఈ వర్షాలు భారీగా వస్తున్నందున ఈ వర్షానికి ఈ పిడుగుతో కూడినటువంటి జల్లులు కూడా కురుస్తున్నందుకు ఈ పిడుగుపాటు కూడా లోనే అవకాశాలు కూడా ఉన్నాయి. దయచేసి వర్షం ఉన్నప్పుడు చెట్ల కిందకి పరిగెత్తకూడదు. వర్షం కురుస్తుందంటే తొందరగా ఇంటికి చేరుకొని ఇంటి దగ్గర ఉండడం ఉత్తమం. ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని మిమ్మల్ని కాపాడుకొని మీ కుటుంబాలను కాపాడుకొని ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను.